హలో అండి, నేను ప్రమోద్ తలసిల, కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్, అపోలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్, హైదరాబాద్. పాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా మేము ఎన్నో వేల మంది విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు. అలానే ఇప్పుడు తెలుగు వన్ మరియు అపోలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులకి కూడా సరైనటువంటి విద్యా అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, వాటికి ఎలాంటి భవిష్యత్తు ఉన్నది అనేది అందరి విద్యార్థులకి కూడా తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటిగా మనం ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, వారు ఎలాంటి కోర్సును వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మొదటగా ఏంటంటేనండి, ఇంటర్మీడియట్లో చాలా కోర్సులు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా డిమాండ్ ఉన్న కోర్సులు ఏంటంటే ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ. ఈ 3 కోర్సులకి కూడా ప్రధానంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మన విద్యార్థులందరూ కూడా ఎంపీసీ చదివిన తర్వాత ఏమవ్వాలి, లేకపోతే బైపీసీ చదివిన తర్వాత ఏమవ్వాలి, ఎంఈసీ చదివిన తర్వాత ఏమవ్వాలి అనేది ఇప్పటికే కొంతమంది ఆలోచించుకుని ఉండొచ్చు. కానీ దాంట్లో ఇంకా ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాల వల్ల మనకి జాబ్స్ ఎలాంటి జాబ్స్ లభిస్తాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మేజర్గా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఈ విద్యార్థుల గురించి ఏ కోర్సులు ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. దాంట్లో ప్రధానంగా ముందు ఎంపీసీ గురించి మాట్లాడుకుందాం. ఎంపీసీ అనగానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది అందరికీ తెలిసిందే. ఇందులో మొదటిగా స్టూడెంట్స్ అందరూ కూడా ఆప్ట్ చేసుకునే బ్రాంచ్ బీటెక్. బీటెక్ అన్న బీఈ అన్న ఒకటేనండి, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది తర్వాత కొంచెం టెక్నికల్ స్టడీస్ మారిన తర్వాత బీటెక్ అంటున్నారు దాన్ని. సో బ్యాచిలర్ ఆఫ్ టెక్నికల్ స్టడీస్ అనమాట ఇది బీటెక్. సో మొదటిగా బీటెక్, తర్వాత బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, తర్వాత బీఎస్సీ అండి. ఈ బీఎస్సీ విషయానికి వస్తే దీంట్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి, అది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ముందు ఉన్న అవకాశాలు బీఎస్సీ కూడా ఒకటి. తర్వాత బీబీఏ ఏంటంటే కొంతమంది ఈ సైన్స్ కోర్స్ ఇంట్రెస్ట్ లేనప్పుడు దాని డైవర్షన్ కోరుకున్నప్పుడు కొంతమంది బీబీఏ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. 3 ఇయర్స్ కోర్సు, బీఎస్సీ 3 ఇయర్స్, బీబీఏ 3 ఇయర్స్. తర్వాత ఎల్ఎల్బి, ఇది లా అండి, ఇది కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత సిఏ, చార్టెడ్ అకౌంటెన్సీ. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి, మ్యాథ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చార్టెడ్ అకౌంటెన్సీ కూడా మంచి కోర్సు. తర్వాత ఐసీడబ్ల్యూఐ లేక సిఎంఏ అంటారండి. ఇది ఐసీడబ్ల్యూఐ, సిఎంఏ. ఒకప్పుడు ఏంటంటే ఐసీడబ్ల్యూఏ అనేవాళ్ళు, తర్వాత సిఎంఏ అంటున్నారు. తర్వాత వచ్చేసి సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ అంటారు కోర్సు. ఇవన్నీ కూడా చాలా మంచి కోర్సెస్ అండి. ఎంపీసీ వాళ్ళు ఈ కోర్సెస్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మన విద్యార్థులు చాలామంది ఎంపీసీ చదివి ఈ కోర్సులు ఆప్ట్ చేసుకుని బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత హోటల్ మేనేజ్మెంట్. ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చదివినా కానీ హోటల్ మేనేజ్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇవాళ రేపు ఉన్న రోజుల్లో మొత్తం మారిపోయిందండి, ట్రెండ్ మొత్తం మారిపోయిన తర్వాత ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఫ్యాషన్ టెక్నాలజీ వైపు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. జాబ్ ఆపర్చునిటీస్ కూడా నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి బిగ్ ఇండస్ట్రీ ఫ్యాషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ. దీన్ని కూడా కొంతమంది విద్యార్థులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత బైపీసీ స్ట్రీమ్లో ఏం చదవాలో చూద్దాం మనం. బైపీసీ అనగానే అంతకుముందు మేము చదువుకునే రోజుల్లో ఎలా ఉండేదంటే అయితే ఎంబీబీఎస్, లేకపోతే బీడీఎస్, లేకపోతే బీఫార్మసీ, ఈ 3 ఉండేవి. మా చిన్నతనంలో ఎలా అనుకునేవాళ్ళు అంటే బైపీసీ తీసుకుంటే పెద్ద అవకాశాలు ఉండవు, ఎంపీసీ తీసుకుంటే అవకాశాలు ఉంటాయి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దీనికి సంబంధించినటువంటి కోర్సులు బైపీసీలో కూడా చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అండి. గత 3-4 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజ్ బైపీసీ స్టూడెంట్స్కి. చాలా మంచి అవకాశాలు అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి ఎంబీబీఎస్, మనందరికీ తెలిసిన విధంగానే ఎంబీబీఎస్. ఓకే, అంటే డాక్టర్స్ చదువుతారు కదా ఎంబీబీఎస్. తర్వాత బీడీఎస్ అండి, మీకు తెలుసు డెంటల్ డాక్టర్స్. తర్వాత బీవీఎస్సి అంటే మీకు వెటర్నరీ సైన్స్ అండి. ఇది మన పశు వైద్యులు ఉంటారు కదా, అది వెటర్నరీ సైన్స్. తర్వాత బీఎస్సీ, ఈ బీఎస్సీలో కూడా సబ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. బీఎస్సీలో సబ్ బ్రాంచెస్ చెప్తే వండర్ అవుతారు. 25 సబ్ బ్రాంచెస్ ఉన్నాయి బైపీసీ వాళ్ళకి. అది మనం ఫర్దర్ వీడియోస్లో మనం అది
ప్రోగ్రాంలో అది మాట్లాడుకుందాం. తర్వాత ఏజీబీఎస్సీ, అగ్రికల్చర్ బీఎస్సీ, మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ గవర్నమెంట్ సెక్టర్లో దీంట్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత హార్టికల్చర్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ బోత్ ఆర్ సేమ్ రిలేటెడ్ బట్ డిఫరెంట్ బ్రాంచెస్. దాని గురించి ఇన్డెప్త్గా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడున్న అవకాశాలు మాత్రం మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. తర్వాత బీఎస్సీ నర్సింగ్, ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ విదేశాల్లో చాలా మంచి ఆపర్చునిటీస్. మన కంట్రీలో కూడా గవర్నమెంట్ పోస్టులు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే బోత్ గవర్నమెంట్స్ అక్కడ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మెడికల్ కాలేజెస్ బాగా ఎక్కువ పర్మిషన్స్ ఇచ్చినందువల్ల ఈ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ మంచి మంచి శాలరీస్ ఉన్నాయండి. వీళ్ళది కూడా తీసుకోవచ్చు. తర్వాత అంతకుముందు ఓల్డెస్ట్ కోర్సులో బీ ఫార్మసీ ఒకటి, ఇది కూడా బాగానే ఉంటుంది. తర్వాత బీ ఫార్మసీ రిలేటెడ్గా ఫార్మ్ డి అని వచ్చింది. ఫార్మ్ డి మీరు గుర్తించాలి, ఇది 6 years కోర్సు. వీటన్నిట్లాగా 4 years 5 years కాదు, 6 years కోర్స్ ఇది. ఓకే, డాక్టర్ ఇన్ ఫార్మసీ ఇది మంచి కోర్స్ అండి. ఇది కూడా 6 years కోర్సు. విదేశాల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఇది ఆదరణలోకి వస్తుంది, బట్ అవకాశాలు విదేశాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత అలైడ్ సైన్సెస్ అంటారు. ఒకప్పుడు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, వీటిని ఏమనేవాళ్ళు అంటే పారామెడికల్ కోర్సెస్ అనేవాళ్ళు వీటిని. ఇప్పుడు అలైడ్ సైన్సెస్ అని 4 years డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో 3 years చేసిన తర్వాత 1 year వీళ్ళకి ప్రాక్టీషనర్స్ కింద కానీ అప్రెంటిస్ కింద కానీ 1 year చేస్తే టోటల్ 4 years డిగ్రీ కింద ఇది కౌంట్ చేస్తారు. అన్ని యూనివర్సిటీసు ఇండియాలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ బీఎస్సీ అలైడ్ సైన్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీపీటీ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇది కూడా చాలా అద్భుతమైన కోర్సు. దీనికి ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం ఏదన్నా హాస్పిటల్తో టైఅప్ అయ్యి అక్కడ కూడా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. రెగ్యులర్ ఇన్కమ్ బాగుంటుందండి దీంట్లో. తర్వాత యాజ్ యూజువల్గా అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నట్టే ఈ బైపీసీ వాళ్ళకు కూడా బీబీఏ అవకాశం ఉంది. అలాగే ఎల్ఎల్బి కూడా బైపీసీ వాళ్ళకు కూడా అవకాశం ఉంది. బైపీసీ వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ అవకాశం ఉంది. తర్వాత యాజ్ యూజువల్గా ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా వీళ్ళకి అవకాశం ఉంది. ఒకప్పుడు లిమిటెడ్గా ఉన్నటువంటి బైపీసీ వాళ్ళ ఆపర్చునిటీసు ఇప్పుడున్న ఆపర్చునిటీస్కి మీరే చూస్తున్నారు వ్యత్యాసం. మీకు ఇంకా నేను వీటిల్లోకి ఇన్డెప్త్గా వెళ్ళలేదండి. ఇన్డెప్త్గా అలైడ్ సైన్సెస్లో కనుక నేను ఇన్డెప్త్గా వెళితే ఒక 25 కోర్సెస్ ఉన్నాయి అలైడ్ సైన్సెస్లో. ఇంకా ఫర్దర్గా మీకు అలైడ్ సైన్సెస్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎంఈసీ వాళ్ళు ఏంటంటేనండి ఓన్లీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ కాబట్టి వీళ్ళకి బీఎస్సీలో అవకాశం ఉంటుంది, కానీ లిమిటెడ్ బీఎస్సీ కోర్సుల్లో మాత్రమే వీళ్ళకి అవకాశం ఉంది. అదేంటంటే బీఎస్సీలో మ్యాథమెటిక్స్, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఈ రెండిట్లోనే వీళ్ళకి అవకాశం ఉంది. లేదు అంటే మీరు ఇది కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ బీకామ్ కూడా వీళ్ళు చదవచ్చు. బీకామ్లో కూడా సబ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. బీకామ్ కంప్యూటర్స్ అని, బీకామ్ ట్యాక్సేషన్స్ అని, ఇంకా రకరకాల కోర్సెస్ అని కూడా బీకామ్లో ఉన్నాయి. ఇది చదువుకోవచ్చు. బీబీఏ చదువుకోవచ్చు. వీళ్ళకి బీసీఏ ఎలిజిబిలిటీ ఉంది. బీసీఏకి క్రైటీరియా ఏంటంటే కంపల్సరీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండాలి. అందుకని ఏంటంటే వీళ్ళకి బీసీఏ ఎలిజిబిలిటీ ఉంది. బైపీసీ వాళ్ళకి మీరు గమనించాలి, బీబీఏలో బీబీఏ చదవచ్చు, కానీ వాళ్ళు బీసీఏ చదవడానికి అవకాశం లేదు. కానీ ఎంఎస్సీ వాళ్ళు బీసీఏ చదువుకోవచ్చు. బీసీఏ తర్వాత ఎంసీఏ తర్వాత ఫర్దర్ స్టడీ టెక్నికల్ స్టడీస్ సైడ్ కూడా రావచ్చు. వీళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు జనరల్గా కూడా చార్టెడ్ అకౌంటెన్సీ చదవడానికి మాత్రమే ఇది ఆప్ట్ చేసుకుంటారు. కాబట్టి యాజ్ యూజువల్గా చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ ఆర్ ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ, సిఎస్, హోటల్ మేనేజ్మెంట్, అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ, ఎల్ఎల్బి, ఈ కోర్సులు అన్నిట్లో కూడా ఎంఈసీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయండి. ఇంతేకాకుండా వీటిలో ఇన్డెప్త్గా కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అప్పుడు ప్రతి కోర్సు గురించి కూడా నేను వివరం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.